ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం, తేదీ 4 జూన్ 2026 గురువారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 తిథి చవితి రాత్రి 11:29 వరకు, తరువాత పంచమి. నక్షత్రం ఉత్తరాషాఢ తెల్లవారు జామున 3:32 వరకు, తరువాత శ్రవణ. యోగం శుక్ల ఉదయం 8:53 వరకు. కరణం భవ ఉదయం 10:26 వరకు, తరువాత భాలవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:08 నుండి 4:56 వరకు. అమృత ఘడియలు రాత్రి 8:33 నుండి 10:20 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. అశుభ సమయాలు. వర్జ్యం ఉదయం 9:53 నుండి 11:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి 10:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:29 వరకు. యమగండం తెల్లవారు జామున 5:44 నుండి ఉదయం 7:22 వరకు. గుళిక కాలం ఉదయం 8:59 నుండి 10:37 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చేపట్టిన పనులు అనుకూల ఫలితాలను అందించే అవకాశం ఉంది. వృషభ రాశి విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించగలరు. మిథున రాశి పనుల్లో స్థిరత్వం మరియు సహనం మీకు విజయాన్ని అందిస్తాయి. కర్కాటక రాశి కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. సింహరాశి చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా కూడా సానుకూల మార్పులు కనిపించవచ్చు. కన్యరాశి క్రమశిక్షణతో వ్యవహరించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. తులారాశి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో సమతుల్యత పాటించండి. వృశ్చిక రాశి వృత్తిపరమైన విషయాల్లో కొత్త అవకాశాలు రావచ్చు. ధనస్సు రాశి అదృష్టం మీకు అనుకూలంగా ఉండే సూచనలు ఉన్నాయి. మకర రాశి కృషి, అంకితభావం మంచి ఫలితాలను ఇస్తాయి. పెద్దల సహకారం లభిస్తుంది. కుంభరాశి వృత్తిపరంగా సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీనరాశి ఆధ్యాత్మిక ఆలోచనలు, సానుకూల దృక్పథం మానసిక ప్రశాంతతను అందిస్తాయి. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.